ఈ రోజైతే బంగాళదుంప బఠానీ కర్రీ చేస్తారండి. ఫ్రోజర్ బఠానీ ఉంటాయి కదా, ఈ సీజన్లో దొరుకుతాయి. ఇదిగోండి, నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి, చూపిస్తాను. బఠానీ ఇదిగోండి, నేనైతే 2 ప్యాకెట్స్ తెచ్చాను. ఇది ఒక్కటి 10 రూపీస్ అండి మాకు. ఇదిగోండి, ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి కర్రీకి వేసాను, వాటర్లో కడిగి. ఇది ఇంకొక ప్యాకెట్. ఈ సీజన్లో దొరుకుతాయండి, లేకపోతే కొట్టు మీద కొనుక్కొని నానబెట్టి ఉడకబెట్టుకోనండి. ఇంకోటి పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటో కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఒక పక్క నుంచి రైస్ అవుతుంది, పిల్లలకి క్యారెట్స్. రైస్ అయితే దగ్గరగా అయిపోయింది. ఇంకా 5 మినిట్స్ ఉంటే వాచేయచ్చు. రోజు ఇప్పుడున్న ధరలు బట్టి క్యారేజీలు చాలా కష్టంగా ఉందండి. అసలు మాకైతే కూరగాయల ధరలు మంచిగా ఉన్నాయి రేట్స్. మీకు ఎట్లా ఉన్నాయో తెలియదు నాకైతే. పచ్చిమిర్చి, ఓ 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్, ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. సాల్ట్, చిటికెడు సాల్ట్ ఫ్రై అవుతుంది. ఆనియన్స్ ఫ్రై అవుతాయి. ఫ్రై అయ్యాయి కదండి. ఇవ్వండి, ఈ ఫ్రోజర్ బఠానీ బంగాళదుంప వేసేస్తున్నాను వాటర్ నుంచి. పిల్లల కోసమని కొంచెమే చేస్తానండి, బఠానీ ఏమి ఎక్కువ వేయట్లేదు. మా పిల్లలు అంతగా తింటారు, అందుకనే లైట్గా కొన్ని వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి గిలిగిద్దాం. మూత పెట్టేద్దాం. ఒక 10 నిమిషాలు ఉడకక అప్పుడు టమాటా వేసి ఇంకా ఉడికించుకుందాం. అయిపోయిందండి. నేను రైస్ వాచేస్తున్నాను. మేము కుక్కర్ రైస్ అయితే వండుకోండి, వాచుకునే రైస్ అయితే మూత తీసి చూద్దామండి. చాలా వరకు మంచిగా ఉంటాయి. అదిగోండి, చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అవుతుందో. మొత్తం ఆయిల్ ఎలా సపరేట్ అవ్వాలి ఉడికిపోయినట్టు. ఇప్పుడైతే టమాటా వేసుకుందాం. ఇప్పుడైతే ఎక్కువసేపు మగ్గించవసరం లేదండి, ఒక 2 నిమిషాలు అయితే సరిపోతుంది. మూత పెట్టుకుందాం. ఇప్పుడైతే టమాటాలు కూడా మగ్గిపోయి ఉంటాయండి. ఓపెన్ చేస్తాను. చాలా బాగా మగ్గిపోయాయి. కారం వేసుకుందాం. నేను ఎప్పుడు చెప్తుంటాను కదండి, ఇది మసాలా కారం. ఇక్కడ మసాలా కారం, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, ఇంకా బిర్యానీ ఆకులు, చెక్కలు, మిరియాలు, లవంగాలు, మొత్తం ఆల్మోస్ట్ మెంతులు, మొత్తం స్పైసెస్ వేసిన మసాలా పౌడరు. కారం మసాలా పౌడర్ ఇందులో ఉంటుంది. కొంచెం గరం మసాలా, చిటికెడు ఉంటుంది, 5 రూపీస్ ప్యాకెట్. ఇప్పుడు కొంచెం కలిపేద్దాం, అడుగు పట్టేస్తుంది. ఇవాళ తింటారు లేదో చూడాలి మా పిల్లలు. క్యారెట్స్ మొక్క అయితే చూడండి ఎలా సాఫ్ట్గా ఉడుకోండి. చూపిస్తాను అదంతా కట్ చేసి మీకు. ఇలా 2 పీసెస్ అయిపోయింది. ఇప్పుడు ఉడికిపోయింది. కొంచెం వాటర్ వేసుకుందాం. మెత్తగా మ్యాష్ చేసి పిల్లలు ఏవి ఇంటికి త్వరగా చెప్పాలి. తిని ఇట్లా మ్యాష్ చేసి మొత్తం
వాటర్ వేసుకుందాం, కొంచెం వాటర్ ఓపెన్ చేసి చూద్దామండి. కర్రీ అయితే దగ్గర అయిపోయి చాలా వరకు పర్ఫెక్ట్గా తయారైపోయింది. ఇవ్వండి చూడండి, ఫ్రోజన్ బఠానీ కర్రీ. కర్రీ అయితే రెడీ అయింది, చూపిస్తాను చూడండి. కర్రీ అయితే పర్ఫెక్ట్గా తయారైపోయింది. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, ప్లీజ్ లైక్ చేయండి. ఇంత కష్టపడి వండుతున్నాను కదా, కనీసం ఒక లైక్ చేయండి అబ్బా ప్లీజ్. ఎంత పొగలు వస్తున్నాయి కదా ఆవిరిగా. ఇందులో వేడి వేడి రైస్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కర్రీ వేసుకొని తింటే ఉంటుంది సూపరు సూపరు. కర్రీ అయితే పక్కన పెడితే ఇప్పుడు రసం పెట్టుకుందాం. పెడుతున్నానండి. టూ స్పూన్స్ ఆయిల్. కనిపిస్తుందా? కనిపించలేదా సరిగ్గా? మాకైతే కొంచెం వెలుతురు ప్రాబ్లం అండి, లోపల చీకటిగా ఉంటుంది. లైట్ వేసినా అయినా సరే చీకటిగా ఉన్నట్టు అనిపిస్తుంది, కనిపించలేదు అనుకుంటా. చాలా చీకటిగా ఉంటుంది, ఇదే ఇబ్బంది వీడియో తీయడానికి. నాకు కొంచెం వెలుతురు ప్రాబ్లం, నీట్గా కనిపించదు. చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది, తిని ఏదో తీసేస్తుంది అనుకుంటున్నారు. ఇదిగోండి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు. సరిపోయిందండి. చూడండి, పాలు తీసుకురావడానికి వెళ్ళానండి. ఇదిగోండి పాలు వచ్చేసాయి, వేసేస్తున్నాను పోపు. కొంచెం వాము జీలకర్ర వేసుకుని టేస్ట్ బాగుంటుంది, నాకైతే అలా ఇష్టం. రసం మిరియాలు కూడా వేసాను ఇందులో, ఒక 4-5. ఇలా ట్రై చేయండి, రసం ఎప్పుడైనా బాగుంటుంది. ఇదైతే వేగిపోతుంది. అనిపిస్తుందా? అయిపోయింది. ఇప్పుడు చింతపండు రసం వేసిద్దాం. ఇంకోండి, చూస్తున్నారా, నేనైతే పిసకలేదు అసలు. అంటే ఇలా పెట్టి చింతపండు రసం తీస్తారు, అలా తీయట్లేదు. వాటర్లో జస్ట్ అలా వాటర్ వేసి అంతే, అలా బాగుంటుందండి. నాకైతే అలా ఇష్టం ఉండదు. ఇప్పుడు చూడండి ఎంత పలసగా ఉందో. ఇదిగోండి రసం. ఇంకొంచెం వాటర్. ఇప్పుడైతే చాలు. ఇంతేమో పెట్టేది. చారు అయితే మరిగి ఉంటుందండి. చూడండి తెల్లపాలు. ఇదిగోండి, అయిపోయింది మన రసం కూడా. బాయ్.